ఒక దేశమే ఉగ్రవాద దేశం అనేది మనం పాకిస్తాన్ని చూస్తే తెలుసుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ని చూస్తే తెలుసుకోవచ్చు, ఇరాన్ని చూసినా కూడా అదే తెలుసుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నింటినీ భయపెట్టడం కోసం హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడుల వెనకాల హౌతీ ఉంటే ఆ హౌతీని నడిపిస్తున్నది ఇరాన్. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఇరాన్ చేసినటువంటి ప్రకటన. సముద్రపు దొంగల పేరుతో లేకపోతే హౌతీ తీవ్రవాదుల పేరుతో జరుగుతున్నటువంటి దాడుల వెనకాల ఇరాన్ ఉందనడానికి సజీవ సాక్ష్యం ఇది. ద నేవీ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ has confirmed the seizure of a US oil tanker. The Indian Navy said that's a court order authorized the seizure of a US oil tanker. The ship Suez Rajan was seized 50 nautical miles of Women's Sohar. The vessel, which is now in Iran's custody, has been loaded with 145,000 metric tons of crude oil in Basra, Iraq. Last April, the US seized the Iranian oil tanker Suez Rajan, యాంకరింగ్ ఇట్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ద టెక్సాస్. ఇది ఇరాన్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకని అమెరికా స్వాధీనం చేసుకుని దాని పేరు మార్చి దాంట్లోనే ఆయిల్ని తీసుకుపోతుంటే ఇప్పుడు దాన్నే ఇరాన్ సైన్యమే తిరిగి వెళ్ళి స్వాధీనం చేసుకుంది అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది.